గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి జార్జెట్ శారీస్ చూస్తున్నామండి. కొన్ని ప్లెయిన్ జార్జెట్స్ ఉన్నాయి, కొన్ని లెహరియా జార్జెట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు సింగిల్ పీసెస్ మిగిలిపోయినాయండి. ఆఫర్లో పెట్టాము, చెక్ చేయండి. ఓకే అండి, చూద్దాం మరి ఏమేమి ఉన్నాయో. ఇవి వచ్చేసి ఇలా బాతిక్ ప్రింట్లో ఉన్నాయండి. దీని క్వాలిటీకి డిఫరెన్స్ ఉందండి. సో ప్రైస్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో చూద్దామండి. జార్జెట్ శారీస్కి బాతిక్ ప్రింట్ ఉంది. శారీస్ అన్నీ 5.5, 560. ఇవి 5.5, 560 అలా ఉంటాయండి. ఇది బ్లౌజ్. ఈ చీరలు వచ్చేసి ఆల్మోస్ట్ 6 మీటర్స్ ఉంటాయండి. ఈ బాతిక్ చీరలు మాత్రం 5.5, 560 అలా ఉంటాయి. మిగతా శారీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 6 మీటర్స్ ప్లస్ బ్లౌజ్ 90 సెంటీమీటర్స్, 95 సెంటీమీటర్స్ ఉంటుందండి. సో ఇది బాతిక్ ప్రింట్లో మనకి ఇది బ్లౌజ్ వచ్చిందండి. అన్ని శారీస్ నేను ఓపెన్ చేయను. ఇలా ఇది బ్లౌజ్ అండి. అన్ని బ్లౌజెస్ ఇలాగే డిజైన్ వస్తుంది. కాకపోతే మనకు చీర కలర్ ఇది మెరూన్ కలర్ ఉంది కాబట్టి ఇది కూడా మనకు మెరూన్ కలర్ వచ్చింది. ప్రింటింగ్ కలర్ ఏది ఉందో అది వస్తుందండి. ఇది బ్లౌజ్, ఇది చీర. వాషింగ్ మాత్రం ఇంట్లోనే అండి, కాకపోతే పాలిషింగ్ వేయాల్సి వస్తుంది చీరలు. ఇది చీర పళ్ళు. ఈ శారీస్ యాక్చువల్ రేట్ వచ్చేసి 1700 ప్లస్ షిప్పింగ్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి 1200 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ వచ్చేసి 1200 ప్లస్ షిప్పింగ్. ఈ కలర్ చాలా బాగుందండి. ఆఫ్ వైట్ బ్రౌన్, డార్క్ బ్రౌన్తో ప్రింట్, ఎల్లో అండ్ డార్క్ బ్రౌన్తో ప్రింట్ వచ్చింది. బాగుంది కలర్. చీర, బ్లౌజ్ 1200 ప్లస్ షిప్పింగ్ అండి. గ్రీన్ కలర్. 1200 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ కలర్ కూడా ఎంత బాగుందో అండి. ఆఫ్ వైట్కి ఇలా ఆల్మోస్ట్ బ్లాక్ కలర్, చాలా బాగుంది. 1200 ప్లస్ షిప్పింగ్ అండి. సో ఇవి బాతిక్ చీరలు అండి. ఇవన్నీ 1200 ప్లస్ షిప్పింగ్ ఉంటాయండి. ఇవి వచ్చేసి లెహరియా జార్జెట్ శారీస్ అండి. ఇది కలంకారీ ప్రింట్ బార్డర్ వచ్చింది, కలంకారీ బ్లౌజ్ వచ్చింది. పైకంతా ఇలా గ్రీన్ ప్లెయిన్ వచ్చింది. సో గ్రేకి ఈ బార్డర్ వచ్చిందండి. ఇది బార్డర్, ఇది బ్లౌజ్. ఇవి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 2450 ప్లస్ షిప్పింగ్ అండి. ఈరోజు ఈ చీరలు వచ్చేసి 1950 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది గ్రే కలర్కి ఈ బార్డర్ వచ్చిందండి. బ్లౌజ్ కూడా సేమ్. లెహరియా జార్జెట్ అయితే మనం వాష్ చేశాక రోలింగ్ కానీ పాలిషింగ్ కానీ అవసరం లేదండి. ఒకవేళ క్రిస్పీనెస్ కావాలనుకుంటే మాత్రమే పాలిషింగ్ అవసరము. లేదంటే మనం జస్ట్ వాష్ చేసి ఐరన్ చేసుకుంటే మంచి ఫాల్ ఉంటుందండి చీర. అండ్ మనకు మా మెటీరియల్ కూడా దగ్గరికి ముడుచుకొని రావటం ఏమి ఉండదండి. జస్ట్ ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. అదే ప్లెయిన్ జార్జెట్స్ అనుకోండి, అవైతే ఇవి ఉన్నాయి కదా, ఇవైతే కంపల్సరీ పాలిషింగ్ ఇవ్వాలి. ఆఫ్టర్ వాష్ కంపల్సరీ పాలిషింగ్ కానీ రోలింగ్ కానీ ఇవ్వాలండి. లెహరియా జార్జెట్స్కి అవసరం లేదు, జస్ట్ వాష్ అండ్ ఐరన్. ఇది చీర అండి. 1950 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది వచ్చేసి ఇట్లా ఫుల్ క్రాస్ ఉంటుందండి. ఎల్లో కలర్ బ్లౌజ్, కింది నుంచి ఇలా పెరుక్కుంటూ వస్తుంది. పైన సైడ్ పర్పుల్, కింది సైడ్ ఇలా ఎల్లో కలర్. ఇది చీర ఇలా ఎల్లో ఇలా క్రాస్గా పెరుక్కుంటూ వస్తుందండి పైకి. పర్పుల్, ఇది ప్రింట్. ఇది బ్లౌజ్. పింక్, గ్రీన్ అండ్ 3 షేడ్స్లో చీర ఉందండి. ఇలా బంచెస్ కింద ప్రింట్ వచ్చింది చీర అంతా. బార్డర్ పైన సైడ్ చిన్న బూటాలు వచ్చినాయి పింక్ కలర్తో. ఇది బ్లౌజ్. ఇది సీ గ్రీన్కి పింక్ కలర్ బార్డర్ ఉందండి. ఇలా క్రాస్ లైన్స్ కింద ప్రింట్ ఉంది. దీనికి మిర్రర్ వర్క్ ఉందండి. ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ అండి.
పింక్ బ్లౌజ్, గ్రీన్ కలర్ బార్డర్. చీర అంతా ఇలా క్రాస్ లైన్స్ ఉంది. ఇది మిర్రర్స్ ఉన్నందుకు 2150 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 2150 ప్లస్ షిప్పింగ్. ఇవన్నీ ప్లెయిన్ జార్జెట్లో ఉన్నాయండి. ఇవైతే కంపల్సరీ మనకు వాష్ తర్వాత పాలిషింగ్ కానీ రోలింగ్ కానీ అవసరం ఉంటుందండి. సో ఫస్ట్ శారీ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్. ఇది ట్రాన్స్పరెన్సీ అయితే అస్సలు ఉండదండి. ఇది బ్లాక్ బార్డర్, రెడ్ చీర. ఇదండి ఇలా మన కింద సైడ్ అంతా ఇలా లీవ్స్తో ప్రింట్ వచ్చింది, పైన అంతా ఇలా బ్లాక్ చిన్న ప్రింట్ వచ్చింది. ఇది వచ్చేసి బ్లౌజ్, బ్లాక్ బ్లౌజ్. ఈ శారీస్ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 2150 ప్లస్ షిప్పింగ్ అండి. ఈరోజు ఇవి వచ్చేసి 1650 ప్లస్ షిప్పింగ్ అండి. ఆరెంజ్ రెడ్. ఇది బ్లౌజ్ చీర. ఆలివ్ గ్రీన్ ఎల్లో అండి. ఎల్లో కలర్ బ్లౌజ్, ఆలివ్ గ్రీన్ చీర. లైట్ అండ్ డార్క్ గ్రీన్. లైట్ గ్రీన్కి సీ గ్రీన్కి డార్క్ ఆలివ్ గ్రీన్ అండి. ఇది బ్లౌజ్ చీర. బ్లాక్ బ్రౌన్ అండ్ పింక్ అండి. ఇది బ్లౌజ్. బ్లౌజ్ చీర. చీర 3 కలర్స్తో ప్రింట్ వచ్చింది, బ్లాక్, పింక్ అండ్ గ్రీన్తో. ఇది పళ్ళు, గ్రీన్ అండ్ బ్లూ, పీకాక్ బ్లూ. ఎంత బాగుందో అండి ఈ కలర్. పీకాక్ బ్లూ కలర్లో బ్లౌజ్ ఉంటుంది. ఇది బ్లౌజ్ చీర. పీచ్ అండ్ రెడ్. అంత బార్డర్ సారీ అంతా క్రాస్ లైన్స్లో ప్రింట్ ఉందండి చీరకి. ఇది రెడ్ కలర్ బ్లౌజ్. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఆఫ్ వైట్ అండ్ బ్రౌన్. దీనికి మిర్రర్ వర్క్ ఉంది. ఇది బ్లౌజ్. మిర్రర్ వర్క్ ఉందండి. 1850 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా లైట్ అండ్ డార్క్ గ్రీన్. ఇలా వచ్చింది ప్రింట్. $1650 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది కూడా ఎల్లో ఆలివ్ గ్రీన్. దీనికి డబుల్ కలర్తో ప్రింట్ వచ్చింది, గ్రీన్ అండ్ ఎల్లోతో. ఇది బ్లౌజ్ చీర. మంచి కలర్స్ ఉన్నాయండి అన్నీ కూడా. 1650. ఈ శారీస్ వచ్చేసి పాట్లీ పళ్ళు ఉన్నాయండి. చూద్దాం ఎలా ఉన్నాయో. ఇది బ్లౌజ్. ఈ ప్లీట్స్లో గ్రీన్ ఉందండి. కట్టు చెంగు ప్లస్ పళ్ళు వైపు. ఎక్కడ ఉంది ఇది? ఇది కట్టు చెంగు పింక్ వచ్చిందండి. గ్రీన్ ప్లీట్స్, మళ్ళీ మనకు పళ్ళు వైపు ఇలా పింక్ వచ్చింది. ఇది బ్లౌజ్. గ్రే కలర్కి ఇలా పింక్ కలర్ వచ్చిందండి. పింక్ బ్లౌజ్. దీనికి మిర్రర్ వర్క్ వచ్చింది చీరకి. కిందికి బార్డర్ పింక్ వచ్చింది, ప్లస్ శారీస్లో ఇలా పెద్ద ట్రయాంగిల్ వచ్చింది, సింగిల్ ట్రయాంగిల్. శారీలో ఇలా వచ్చింది. ప్లీట్స్లో ఇలా వస్తుందండి. కింద అంతా బార్డర్ కంటిన్యూస్గా బార్డర్ ఉంది కింద సైడ్. ప్లీట్స్లో మాత్రం పెద్ద ట్రయాంగిల్ వచ్చింది. ఇది చీర. ఇదండి. ఇది బ్లౌజ్. పింక్ బ్లౌజ్, గ్రే చీర. ఇది బార్డర్. ప్లీట్స్లో మనకి ఇదే డిజైన్ వస్తుంది ట్రయాంగిల్లో. దీనికి మిర్రర్స్ వచ్చినాయండి. 1850 ప్లస్ షిప్పింగ్. బ్లాక్ అండ్ పర్పుల్. ఈ ప్లీట్స్ వచ్చేసి మనకు
బ్లాక్ ప్లీట్స్ వస్తుంది. ఇదండి, ఇది బ్లౌజ్, చీర బ్లౌజ్ 1650 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది బ్రౌన్కి వైన్ కలర్, బీట్రూట్ కలర్. ఇది ఇది ప్లీట్స్, మనకు కట్ చెంగు బ్రౌన్లో కట్ చెంగు ఇలా వచ్చింది. ప్లీట్స్ ప్లస్ పళ్ళు వైపు ఇలా వచ్చింది. దీనికి మిర్రర్స్ వచ్చినాయండి. ఇది వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్ అండి. సో ఇవ్వండి మనం చూసిన జార్జెట్ శారీస్, లెహరియా జార్జెట్ శారీస్ బాతిక్ ప్రింట్స్లో. ఇవన్నీ సింగిల్ పీసెస్లో ఉన్నాయండి, ఆఫర్లో ఉన్నాయి. సో చెక్ చేసి మాకు ఫొటోస్ పెట్టండి మీకు నచ్చినవి. మేము అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము. అండ్ మీరు పేమెంట్ చేశాక మేము మీకు పంపిస్తామండి. మీరు కొరియర్ రిసీవ్ చేసుకున్నాక కట్ ఓపెన్ చేసి మెటీరియల్ చెక్ చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా ఒక వీడియో తీసి పెట్టండి అండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన నొక్కితే మీకు ఎవ్రీడే వీడియోస్ రిలీజ్ అవ్వగానే నోటిఫికేషన్స్ వస్తాయండి. సో దట్ మీకు ఇలాంటి ఆఫర్స్ కానీ కొత్త స్టాక్ కానీ మిస్ అవ్వకుండా ఉంటారండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.